హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో ఆవు పేడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తారు, అలాగే విలాసవంతమైన దుబారా ఖర్చులకు ఏ గ్రహం కారణమో తెలుసుకుందాం. ముందుగా ఆవు పేడను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే శ్రీమన్నారాయణుడు అక్కడ ఉంటాడు. అందుకే మనం గొబ్బెమ్మలను ఆవు పేడతో చేస్తాము. ఆ గొబ్బెమ్మలనే గొబ్బి నారాయణుడుగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఆవు పేడను లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావించాలి అని ధర్మరాజుకు సందేహం వస్తుంది. మహాభారతంలో దీని గురించి ఉంది. అయితే ధర్మరాజు భీష్ముడిని అడిగితే భీష్ముడు ఈ విధంగా చెప్తాడు. ఈ కథ ఆవులు లక్ష్మికి మధ్య జరిగిన సంభాషణ నీకు చెప్తాను నాయనా, విను అని చెప్తాడు. ఒకానొక సందర్భంలో మహాలక్ష్మి గోమందలో నిలబడి ఉంటుంది. అప్పుడు గోవులన్నీ కలిసి ఎవరు నువ్వు అని అడుగుతాయి. నేను లక్ష్మీదేవిని. రాక్షసులను విడిచి దేవతల దగ్గరికి వెళ్తే వారికి అనేక సుఖాలు ప్రాప్తించాయి, అనేక సంపద వారిని వరించింది. నా నుండే ధర్మార్థ కామ మోక్షాలు పొందగలరు. ఇప్పుడు నేను రాక్షసులను వదిలి మీ శరీరంలో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు గోవులు, నువ్వు మా శరీరంలో వద్దు, నువ్వు స్థిరంగా ఉండవు, మేము మానవులకు ఇచ్చే ప్రతిదీ స్థిరంగా ఉంటుంది అని చెప్తాయి. అప్పుడు మహాలక్ష్మీదేవి, నేను అడిగినందుకే కదా నన్ను మీరు అవమానించారు. పిలవని పేరంటానికి వెళ్తే ఈ విధంగానే అవమానాల పాలవలసి వస్తుంది. నా కోసం మానవులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అని లక్ష్మీదేవి గోవులతో అంటుంది. అప్పుడు గోవులు, లేదు లేదు తల్లి, మేము నిన్ను అలా అనట్లేదు, మా శరీరంలో అన్నిట్లోనూ దేవతలు ఉన్నారు అని చెప్తాయి. అప్పుడు లక్ష్మీదేవి, మీరు సాత్వికంగా ఉంటారు, మీ నుండి వచ్చే ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుంది, మీరు అందరికీ మేలు చేస్తూ ఉంటారు, కావున మీలో నీచమైన అంగంలో అయినా సరే నేను ఉండడానికి సిద్ధమే అని లక్ష్మీదేవి అడుగుతుంది. అప్పుడు గోవులు, మా శరీరం అంతా కూడా దేవతలు ఉన్నారమ్మా, ఖాళీగా ఉన్నది కేవలం మా గోమయం మాత్రమే అని చెప్తాయి. అప్పుడు లక్ష్మీదేవి ఆవు పేడలోకి ప్రవేశం అనేది చేస్తుంది. ఈ విధంగా ఆవు పేడ అనేది లక్ష్మీ స్వరూపంగా మారింది. ఇక ఆవు పేడ, గోమూత్రం పరమ పవిత్రంగా చెప్పబడుతున్నాయని వేదాలలో ఉంది కనుక, ఏ దేవత నివాసం లేదు కనుక నీవు నిరభ్యంతరంగా ఇందులో ఉండవచ్చని గోవులు చెప్పాయి. ఆ విధంగా లక్ష్మీదేవి గోమయంలో ప్రవేశించింది. కావున మీరందరూ కూడా గోవులను పోషించండి. ఇక విలాసవంతమైన దుబారా ఖర్చులకు ఏ గ్రహం కారణమో తెలుసుకుందాం. కొంతమంది ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, అది మంచి విషయమే. కానీ ఇంట్లో విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. కొత్తది ఏదైనా ఐటెం వచ్చింది అంటే చాలు పాతది పడేసి కొత్తది కొనుక్కుంటూ ఉంటారు. అలాగే ఇంటీరియర్ మీద ఎక్కువ ఖర్చులు పెట్టేవారు కూడా ఉంటారు. బట్టల మీద కూడా ఎక్కువ ఖర్చులు పెడతారు. ముఖ్యంగా కొంతమంది ఏ వస్తువైనా సరే బ్రాండెడ్గా ఉండాలి అనుకుంటారు. ఈ మధ్యన వస్తున్న దరిద్రం ఏంటంటే టోర్న్ జీన్స్ పేరుతో ఎక్కువ డబ్బు ఖర్చు చేసి ఆ చిరిగిన బట్టలను కొనుక్కుంటున్నారు. చిరిగిన బట్టలు వేసుకుంటే దరిద్రం అని మన శాస్త్రంలో ఉంది. అదేవిధంగా కొంతమంది రెస్టారెంట్స్లో పదే పదే ఖర్చు చేస్తారు. మరికొంతమంది కార్స్ మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. అయితే ఈ విలాసవంతమైన ఖర్చులు చేయడానికి ఏ గ్రహం కారణం అంటే శుక్రగ్రహం కారణం. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటారో వారు విలాసవంతమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇక జాతకంలో రాహువు కనుక సరిగ్గా వారు బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలని కోరుకుంటూ ఉంటారు. 10 మంది ముందు షో ఆఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనవసరంగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక జాతకంలో కేతువు బాగాలేకపోతే వాళ్ళు ఏదైనా ఐటమ్ ఆర్డర్ చేస్తారు. అది నచ్చినప్పుడు రిటర్న్ ఇస్తే ఇచ్చినవాడు రిటర్న్ తీసుకోడు. ఆ విధంగా డబ్బును నష్టపోతూ ఉంటారు. ఇంకా వెహికల్ చలాన్స్ కట్టుకుంటూ ఉండిపోతారు. అంటే ఉపయోగకరం లేని ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉపయోగకరం లేని ఖర్చులు చేయడానికి కారణం కేతు గ్రహం అయితే, విలాసవంతమైన ఖర్చుకు కారణం శుక్రగ్రహం. ఇక అనవసరమైన ఖర్చులు చేయడానికి కారణం రాహుగ్రహం.
అయితే ఈ ఖర్చుల నుండి బయటపడడం కోసం ప్రతినిత్యము కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మొదట నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేసి తర్వాత లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడతారు. కనీసం 6 నెలలు ప్రతి నిత్యము ఈ విధంగా పారాయణ చేయండి. అయితే మీరు ఉదయం పారాయణ చేస్తే ప్రతిరోజు ఉదయమే చేయాలి. సాయంత్రం పారాయణ చేస్తే ప్రతిరోజు సాయంత్రమే చేయాలి. ఈ ఒక్క జాగ్రత్తను పాటించినట్లయితే తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.